మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాలలో ఉన్నటువంటి సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఒక పక్షవాయువు గల రోగిని దేవుడు బాగు చేయడం. ఈ పక్షవాయువు గల రోగి రోగము బాగవడానికి తన స్నేహితులు ఆ వ్యక్తిని ప్రభు వద్దకు తెచ్చారు. స్థలము లేనందున ఇంటి పైకప్పు విప్పి దేవుడు ఉన్నటువంటి ఆయన ఎదుటిగా దించారు. మొదట ఆయన దించిన ఆ వ్యక్తిని చూసి బాగు చేయలేదు, కానీ దించిన వారి విశ్వాసమును చూచాడు. తరువాత ఆ వ్యక్తి వైపు చూస్తూ, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పి తర్వాత నీ పరిపెత్తుకుని నడుమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించవలసినది, తెలుసుకునవలసినది ఏంటి అనగా, ప్రకృతి సంబంధంగా వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి, పాపముతో చేయబడిన ద్వారా వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి. అనగా పాపపు క్రియల ద్వారా ప్రకృతి సంబంధంగా సీజన్ వారిగా వచ్చే రోగాలకు ఒకవేళ డాక్టర్ నుండి మనకు విడుదల కలగవచ్చు, కానీ పాపముతో కూడినటువంటి లేక పాపపు క్రియలతో కూడినటువంటి ఏ రోగమైనను సరే అది బాగు కావాలి అంటే, ఈ ప్రపంచంలో ఎక్కడ బాగా చేయలేని నీ రోగమును, నీకున్న పాపములను తీసివేయలేని ఆ పరిస్థితులను దేవుడు మాత్రమే చేయగలడు. రోగము నీ దేవునికి మాత్రమే తెలుసు. అది పాపము ద్వారా వచ్చిన రోగమని, పాపముతో పాపపు క్రియలతో వచ్చినటువంటి రోగమని, ఇక్కడ రోగమనే కాదు, కానీ ఈ పాపపు క్రియలతో వచ్చినటువంటి ఈ నీకు కలిగే ఏ వేదనైనా, ఏ బాధ అయినా, ఏ కన్నీరైనా, ఇవన్నీ కూడా నీకు కష్టాలు కలగజేస్తాయి. కనుక నీవు ఎప్పుడు దైవ సన్నిధానములకు వస్తావో, లేక ఎవరు నిన్ను ఆ వ్యక్తిని తీసుకుని వచ్చిన రీతిగా తీసుకొని వస్తారో వారిని బట్టి నేను దేవుడు మొదట నీ పాపములు క్షమించి, పాపము ద్వారా వచ్చే పాపము క్రియల ద్వారా వచ్చే రోగాలను అది ఎవరికి కనిపించవు. ఎందరో డాక్టర్లు మరి ఎంఆర్ఐ స్కాన్ తీసినా, సిటీ స్కాన్ తీసినా ఆ పాపపు రోగాలు కనిపించవు. కాబట్టి ఏ స్కాన్లో ఏమీ లేదు, ఏ ఎంఆర్ఐలో ఏమీ లేదు, నీ శరీరంలో ఏమీ లేదు, మరి ఎందుకు ఇట్లుందో అంటారు. అనగా ఈ ప్రపంచంలో నీకున్న పాపపు రోగము ఎవరికి కనిపించదు, కానీ నీ పాపపు రోగము కనిపించేది నీ దేవునికి మాత్రమే. ఆ పాపపు రోగాన్ని తీసేసేది కూడా దేవుడు మాత్రమే. కాబట్టి ఆ దైవ సన్నిధానంలోకి వస్తారు, క్షమింపబడదు. మనకున్న రోగములను, బాధలను, కష్టాలను తీసివేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కనుక మొదట మన పాపాలను క్షమించి, తర్వాత మనకు కలిగిన కష్టాల నుండి, బాధల నుండి, కన్నీటి నుండి దేవుడు విడుదల కలిగించి కాపాడుగాక.